అని చెప్పి మీరు నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేస్తే బిల్లు సక్సెస్ అవుతది. కల్లబొల్లి మాటలు చెప్పి బీసీలను మోసం చేసి బీసీ నాయకులు కూడా అట్లే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వంతోనో కలిసి వీళ్ళు ఢిల్లీలో ధర్నా చేయడం విచిత్రం కాకపోతే అండి ఇది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. నువ్వు ఏం బిల్లు పెట్టావు రేవంత్ రెడ్డి తీయమని చెప్పు ఫస్ట్. ఈ బీసీ మేధావులు కూర్చొని ఆ బిల్లును చూసిన తర్వాత వాళ్ళకు దానిపైన సాటిస్ఫాక్షన్ వస్తే పత్రికాముఖంగా చెప్పి ఈ విధంగా ఉందని కేంద్రం దగ్గరికి పోవాలి. ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేద్దామని చెప్తే వీళ్ళు కూడా ఎగేసుకో ఢిల్లీకి పోయారు బీసీ సంబంధించిన నాయకులందరూ కూడా. ఇదెక్కడ పద్ధతి అర్థం కాలేదు. ఎప్పుడైనా ఉద్యమకారులు గాని హక్కులు సాధించుకునే వ్యక్తులు గాని పాలకులకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలిపెట్టి పాలకులతో పాటు కలిసి నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారు నిన్ను? అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ గారు ఉన్నప్పుడు ఒక బిల్లు ఎస్టీలది ప్లస్ వీళ్ళది మైనార్టీ కలిపి పెడితే ఏం జరిగిందండి? మళ్ళీ అదే జరుగుతుంది ఇప్పుడు. కేవలము తప్పుల తడకగా బిల్లులు రూపొందించి ఇక నేను చేతులు దులిపేసుకునే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రవర్తిస్తా ఉన్నారు. దాన్ని బీసీ సామాజిక వర్గం సంబంధించిన బీసీ నాయకులు ఈ బీసీ ఉద్యమ నాయకులు గమనిస్తలేరు. ఫస్ట్ ఖచ్చితంగా మీరు బీసీ నాయకులు కూడా సీరియస్ గా దీన్ని ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి బిల్లు ముసాయిదా ఏం పెట్టిండు, ఏం బిల్లు తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పి ఇక మోడీ సర్కార్ ఇవ్వలేదు నాకేం తెలుసు అన్న చిన్నగా మాట్లాడి ఆయన తప్పించుకునే వారం కనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. మీరు దాంతో పాటు వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలు రెండు కలిసి ధర్నా చేస్తున్నాయి అక్కడ. ఇది విచిత్రంగా ఉంది పరిస్థితి. మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పాలకం. ఈ పాలకులతో కలిసి నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఏం సంకేతం ఇస్తాడు దానికి? మీరు అది ఇద్దరు ఒకటే అంటే మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బీసీ ముసాయిదా బిల్లును ఈ బీసీ వర్గాలు అంగీకరించినట్ట? మరి ఒకసారి చెక్ చేసిన వాళ్ళు ఇంతకు ఏం పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు. కాబట్టి దీనిపైన మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం. ఈ రాష్ట్రానికి దేశానికి వాళ్ళు కేవలం వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ జీవన విధానం ఎట్లుండాలి, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఈ దేశాన్ని పక్క దేశం ఎట్లా అమ్ముకోవాలనే పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నప్పుడే ఇక్కడ ఉన్న బడుగు బలైన వర్గాల యొక్క తిప్పలు వాళ్ళకి ఏమర్థమవుతుందండి? ఇక రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు నేను తప్ప ఇంకోటి చేయడంటున్నాడు. అయ్యా నీకు అంత ప్రేమ ఉంటే ఇమీడియట్ రాజీనామా చేసి మీ అధిష్టాన వర్గంతో మాట్లాడి బీసీని ముఖ్యమంత్రి చేయండి. అందరూ హర్షిస్తారు. ఉత్తర డైలాగులు ఎందుకు చెప్తాను? కాబట్టి ఈ దొంగ మాటలు, ఈ దగులుబాజీ మాటలు బంద్ చేయాలి. ఫస్ట్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నువ్వు ఏ బిల్లు అయితే రూపొందించినావో ఆ బిల్లు అందరు చూపించి పత్రికాముఖంగా అందరు చూపించి మరి ఏమైనా ఇంట్లో మార్పులు చేయాలా, మనం కేంద్రంలో ఒక నిమిషం కేంద్రంలో మనం గెలవాలంటే ఈ బిల్లు అంగీకరించబడాలంటే ఏం జరగాలి ఆలోచన చేయకుండా తీసుకుపోయి నేను రూపొందించిన వాళ్ళకి ఇచ్చేసిన ఇక ఆయన ఇష్టం మీ ఇష్టం నా తప్పేం లేదు అని తప్పించుకునే పని తప్పితే బీసీల పట్ల నిజమైన ప్రేమ రేవంత్ రెడ్డి గారు లేదు. అందరు గమనించాలి. పత్రికాముఖంగా దీన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. బీసీ సామాజిక వర్గం కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ధర్నా చేయొద్దు. ఇది చాలా పొరపాటు చేసి మీరు తప్పకుండా మీరు స్వతంత్రంగా హైదరాబాద్ లో పోరాటం చేయాలి. బీసీ సంఘాలు అందరూ కూడా ఢిల్లీకి పోయి కూర్చుంటే మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి మరి వెళ్ళాం, ఇక్కడ నుంచే పోరాటం చేస్తా ఉంటున్నారు. ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వర్షన్ విందాం. శివలాల్ గారు నమస్తే. రాజశేఖర్ ఒక చిన్న అవకాశం ఇవ్వండి మాకు ఒకసారి. రాజశేఖర్ చెప్పండి రాజశేఖర్ గారు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. నిమిషం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసేది ఒక్కటే కుట్ర అండి. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే, లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే కెపాసిటీ ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. గ్రామాలలో ఎమ్మెల్యేలను అక్కడ ఉన్న వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు జనాలు తరిమి కొడుతున్నారు. ఏదో ఒక నెపంతో కేంద్ర ప్రభుత్వమే నెట్టాలి, ఏదో ఒక బిల్లు తయారు చేసి అక్కడ పెట్టి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసిన కాడ కనీసం వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది అక్కడ. కనీసం ఈ ధర్నాల మీద ప్రజలు అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నీ బిల్లు చేసిన బిల్లు విధానమే రాంగ్ ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంది, గల్లీ పోయి ధర్నా చేస్తుంది. బిల్లు విధానంలో నువ్వు అఖిల పక్షాన్ని కూర్చోబెట్టాలి, అన్ని పక్షాలను నువ్వు మాట్లాడాలి, అప్పుడు బిల్లు మీరు పంపించాలి. ఓన్లీ ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు తప్పించుకోవడానికే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇది నక్క జిత్తుల కార్యక్రమాలు. దీన్ని ఎవ్వరు ఆస్వాదించలేదు, దీన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి ధర్నా చేస్తే అసలు ఏ ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు.